ఎన్నో మనం తలుస్తుంటాం, కానీ మనం తలచినవి ఏది కూడా జరగదు. మన ఊహలు వేరు, మన తలంపులు వేరు, మన ఆశలు వేరు, కానీ పిల్లల అవి ఒకటి కూడా నెరవేరు. దేవుని చిత్తమే జరుగుతూ ఉంటుంది. అందుకని భక్తుడు రాసింది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే జరుగుతావు. ప్రతి మినిట్ కూడా దేవుని చిత్తం జరుగుతూ ఉంటుంది మన జీవితంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే, జరిగేది నీ చిత్తమే కాబట్టి దేనికోసం వేచి ఉన్నారంట, పడండి. నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అయితే నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. కదా, జరిగేదాని చిత్తం కాబట్టి మనం అంట దేనికోసం వేచి ఉండాలంట, నీ వాక్కు కోసం, నీ స్వరం కోసం. నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా, నాతో మాట్లాడాయా అని ఆయన వాక్కు కోసం మనం వేచి ఉండాలి. ఎలా వేచి ఉండాలని బైబిల్ గ్రంథం అంటే, కీర్తన గ్రంథం చూడు ఎలా వేచి ఉండాలో చెప్తున్నాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు. మనం ఎలా వేచి ఉండాలో అక్కడ కీర్తన గ్రంథంలో ఒక మాట తెలియజేస్తున్నాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు. నేను ఇస్తున్నాను. సహనముతో నీతి యొద్ద కనిపెట్టుకొని ఉంటుంది అనే మాట ఉంటుంది. ఒక్క నిమిషం వస్తుంది. నలభై కీర్తన మొదటి వచనంలో ఎలాగా కనిపెట్టుకుని ఉన్నాడంట చూద్దాం ఒకసారి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి, నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరచును. తన స్తోత్ర రూపమును క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాకు నమ్మిక ఉంచెను. చాలా పిల్లలు గమనించండి. కాబట్టి మనం ఎలాగా కనిపెట్టుకొని ఉండాలంట, ఎంతో సహనంగా. ఈ సహనం గురించి మాట్లాడుతూ భక్తుడు యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు గారు రాస్తూ ఆ సహనంతో ఎవరు కనిపెట్టుకున్నారో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక యోబు గారు ఎలా సహనంతో కనిపెట్టుకున్నాడో, వ్యవసాయదారుడు ఎలా కనిపెట్టుకుంటాడో అనేటువంటి విషయం అక్కడ ఉంటుంది. 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు. చూసారా ఎలా ఉందంట, ఎలాగా కనిపెట్టుకోవాలి సహనం అంటే. మనమంట యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఆయన వాక్కు కోసం కనిపెట్టుకొని ఉండాలి, ఆయన మాట కోసం కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మనం ప్రతిఫలం పొందుకుంటాం. సరే, ఈ ఎలాగా కనిపెట్టుకొని ఉండాలని దావీదు కీర్తనగాడు రాస్తున్నట్టే, ఎంతో సహనంతో కనిపెట్టుకోవాలి. అంటే ప్రార్థనలో మనం ఎంతో, నువ్వు చేసిన ప్రార్థన కంటే ఎక్కువసేపు దేవుని దగ్గర సహనంతో ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి.
సహనం అవసరం ప్రార్థనలో కదా. ఏమో ఇసుక్కుంటారు ఎక్కువసేపు ప్రార్థన చేసిన. మన ప్రార్థన ఏముంది, ఒకళ్ళైతే చూడ ఆ పెంతెకోస్తు సంఘాలలో 2-3 గంటలు మోకాళ్ళ మీదే ఉంటారు. సహనంతో ఉంటారు వాళ్ళు, దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటారు. అయ్యా అయ్యా స్తోత్రమయ్యా అని స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళు తెల్లారుజామున మోకాళ్ళ మీద ఉంచి 1 గంట సేపు దేవుని మోకాళ్ళ మీద దేవుని స్తుతిస్తూనే ఉంటారు. వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తారు, మరి అవసరతను బట్టి స్తుతిస్తారు, దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుని గణపరుస్తూ స్తుతిస్తుంటారు. 1 గంట సేపు మోకాళ్ళ మీద ఉంటారు. ఓపిక, సహనం ఎంత అవసరమో సహనంతో మనం కనిపెట్టుకోవాలంటే ఆయన మాట్లాడేంత వరకు ఓపిక కావాలి. స్తోత్రం. ఈ సహనం ఎంతవరకు అంట, ఆయన మాట్లాడు. నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు సమస్య కోసము, ఆయన జవాబిచ్చేంత వరకు నువ్వు మౌనం. ఒక దినానంట ఇజ్రాయెల్ ప్రజలు ఇర్మియా గారి దగ్గరికి వచ్చారంట. అయ్యా, ఇక మేము ఎంతకాలం ఇలా ఉండాలి, మా కోసం ప్రార్థన చేయ. అప్పటికే అందులో నెబుకద్నెజరు చూసి పట్టుకెళ్ళాడు దేశాన్ని. మా పరిస్థితి లేదని దేవుని దగ్గర విచారణ చేయడానికి ఒక 10 మంది పెద్దలు వచ్చారంట. ఇజ్రాయెల్ ప్రజల్లోని పెద్దలు 10 మంది వచ్చి ఆయన దగ్గర కూర్చున్నారండి. కూర్చుంటే ఇర్మియా గారు ఎంతటి ప్రవక్త చెప్పండమ్మా, ఎంతటి ప్రవక్త ఇర్మియా గారు? ఎలాంటి ప్రవక్త? పెద్ద ప్రవక్త కదా, చాలా పెద్ద ప్రవక్తలలో ఒకరు. తర్వాత ఇప్పుడు వీపింగ్ ప్రొఫెక్ట్ అని అంటారు. ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థిస్తారంట. స్తోత్రం. మీరు ప్రార్థన అంటేనే కనీసం నోటితో ఏడుపడుతుంది కానీ కళ్ళము నీళ్ళే అట్లా. స్తోత్రం. కొంతమంది ఏడుస్తారు, మంచిది ప్రార్థన చేస్తారు, కళ్ళమట్టి నువ్వు ఏడవటం కాదు, నువ్వు మౌనంగా ఉన్నా, నీ కళ్ళమట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఎంత కృంగి ఉంటే ఆ ప్రార్థన వస్తుంది కదా, ఎంత బాధల్లో ఉంటే, దేవుని ఎడల ఎంత ఆశ ఉంటే, ఆత్మల భారం ఉంటే, అప్పుడు నీకు తెలియకుండానే కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి. శాంతి బాధపడుతూ ఉంది. ఒక దిన నేను ప్రార్థన చేసినప్పుడు ఒక స్పిరిట్ ఇంటికి వెళ్ళింది. అది ముస్లిం సహోదరుడు ప్రార్థన చేస్తే ఆ స్పిరిట్ ఇంటికి వెళ్ళింది. 1 గంటప్పుడు రాత్రి నేను మందిరంలో ఉన్నాను, ప్రార్థన చేస్తాను. 2006 ఆ ప్రాంతంలో నర్సపేటలో ఏర్పడేసిన మందిరంలో ఎప్పుడో 10 మంది తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీలాగా. స్తోత్రం. కానీ దేవుడు ఎందుకో నా సంఘాన్ని, నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని ఈ మాచల రామంలో ఆపుతూ ఉన్నాడు. 3 సార్లు ఆపాడు, ఇప్పుడు 4వసారి కూడా ఆపాడు. మాచర్ల రానంలో సరే ప్రియుల రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాము. అతను విడుదల పొందుకున్నాడు ఆ బాబు. ఈ స్పిరిట్ ఇంటికి వెళ్ళింది. దేవుడు అంటున్నాడు 1 గంటప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళమన్నాడు. స్తోత్రం. నాకు తెలియకపోతే నేను ఎలా వెళ్తాను? దేవుడు అన్నాడు నువ్వు ఇంటికి వెళ్ళమన్నాడు. అంటే అప్పుడు వెంటనే ఆయన మాట ప్రకారం సైకిల్ వేసుకొని 2 కిలోమీటర్లు ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే శాంతి, ఏమేమో పాస్టర్ ఏమో ఏడుస్తూ ఉంది, ఆ శాంతి ఏమో కళ్ళన్నీ లాగా తేలేసుకొని చేతులన్నీ తిరిగిపోయి ఇక మన స్పృహలో లేదు. ఈవిల్ స్పిరిట్తో ఆమె బాధపడుతూ ఉంది. నేను వాకిటి దగ్గర నిలబడి డోర్ కొట్టి తీసి వెంటనే వాకిటి దగ్గర నిల్చొని ఆమె వైపు చూసి బాధపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు వెంటనే నాకు తెలియకుండానే కళ్ళమ్మటి నీళ్లు అది. స్తోత్రం చెప్పండి. చూసారా, వాటంతటా డ్రాపులు కారిపోయి నువ్వు బాగు చేస్తే నేను బైబిల్ పట్టుకుంటాను అన్నాను. స్తోత్రం. ప్రభువా, నీ వాగ్దానాలు ఉన్నాయి, అవి నా ఇంటికి ఎందుకు వచ్చి, నా బిడ్డ మీదకి ఎందుకు వచ్చి, రావడానికి వీల్లేదు కదా, దూతలు ఉంచుతానన్నావు కదా, దూతలు ఎందుకు లేరు, నేను ప్రార్థనలో ఉన్నాను కదా, ఎందుకు వచ్చింది ఇంట్లోకి, ఎందుకు పాప మీదకి ఆ స్పిరిట్ వచ్చిందని చెప్పేసి అక్కడే నిలబడి ఈ క్షణాన్ని నా పాపను బాగు చేస్తే నేను బైబిల్ పట్టుకుంటానని కోపంతో దేవుని మీద అలిగాను. దేవుని స్తోత్రం. అది డిమాండ్గా లేదా ఆయన మీద కోపట్టం కాదు, దేవుని మీద అలిగి నాకు తెలియకుండానే 2 డ్రాపులు కళ్ళ నీళ్లు కాచాను. వచ్చేసిన వాళ్ళందరూ ప్రభువా అని.
అని అడిగి ఇంట్లోకి వచ్చాను, ఊరకలేను. ఇసురక్తం రాసి మంచం దగ్గర కూర్చొని ఒక పావు గంట దేవుని దగ్గర ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్పండి. అంతే, మామూలుగా నిద్రపోయాను. కళ్ళన్నీ ఇంతలా గుడ్లు మిడిగుడ్లు చూస్తున్నామే, చేతులన్నీ తిరిగిపోయిన అమ్మాయి. దేవుడు బాగు చేశాడు యేసయ్య, దేవునికి స్తోత్రం. అలానే అప్పుడు చూసి మళ్ళా ప్రభువా నువ్వు ఇంత శక్తిమంతుడుగా నేను ప్రార్థన చేశానయ్యా, నేను రెచ్చగొట్టి నీ కోపం కలిగించాను అంతే, దేవునికి స్తోత్రం అని మళ్ళా పొరపాటున నేను ఒక మాట అన్నాను, నన్ను క్షమించమని మళ్ళీ ప్రార్థన చేస్తాను. రాత్రంతా ప్రార్థన చేస్తూ దేవుడిని అడిగాను, ప్రభు ఎందుకు అనుమతించావు? నీ వాగ్దానాలు ఉన్నాయి కదా, దేవదూతలు మాకు తోడుగా ఉంటారు, నువ్వు వాగ్దానం చేసే కదా, మరి ఎందుకు అనుమతించావు స్పిరిట్ లోపలికి అని దేవుణ్ణి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రం. రాత్రి తెల్లవారులు 4 గంటల వరకు చేస్తా అని అప్పుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నేను స్వస్థపరిస్తే నీ భార్య చూడాలి. దేవునికి స్తోత్రం. ఒక శ్రమ వెనుక ఎంత ఆశీర్వాదం రాగిందో చూసారు. నేను అంత మిత్రుడు స్టన్ అయిపోయాను. ఆయన నాకు చెప్పిన మాటకి నేను స్టన్ అయిపోయాను. ప్రభువా ఇంత మర్మం ఉందా? పొరపాటున నేను అన్నానయ్యా. స్తోత్రం చెప్పండి. పొరపాటున నేను అన్నానయ్యా, ఏదన్నా ప్రభు నన్ను క్షమించమని మళ్ళీ రాత్రి అంతా తెల్లారులు చేశాను. అది ఒక శ్రమ వెనుక మరొకరికి మారు మనసు, పశ్చాత్తాపము, దేవుడు ఈయన ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేసేటటువంటి ఒక అనుభవంలోకి వెళ్ళిద్దని దేవుడు అలా అనుమతించాడని దేవుడు చెప్పాడు. అట్లాగా కన్నీరు నీకు తెలియకుండా కన్నీళ్ళు రావాలి. నోటితో ఏడవడం కాదు, ముక్కుతో చేదటం కాదు కదా. ఎలా చెప్పండి, మీకు ఎప్పుడు వస్తాయి ఎలాంటి మీరన్న వేదనలో ఉండాలి, లేకపోతే ఆత్మలో భారం అన్న నీకు కలిగి ఉండాలి. ఎవరు ఊరు మొత్తం ఆత్మలు అవసరం లేదు, నీ ఇంటి ఆత్మల గురించి ఏడుచాలి. ముందు మన ఇంటిని చక్కపరుచుకున్నాం. స్తోత్రం. 1000 మంది మనకు అవసరం లేదు. దేవుడు అన్నాడు, ఇంతమంది జనం కావాలన్నా నీకు నేను కావాలన్నా అన్నాడు. స్తోత్రం. ఎవరు కోరుకోవాలి? మనం మనుషులు కావాలని కోరుకోవాలన్నా దేవుడు కావాలని కోరుకోవాలి. నాకు నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నాకు జనం అవసరం లేదు, నువ్వు పంపించిన జనం చాలు. జనం కావాలన్న వాళ్ళకేమో లక్షల మంది జనం ఇచ్చాడు, నాకేమో 20 మంది కూడా ఇట్లా 30 మంది ఇట్లా సొంత పరిచయం అసలుకే లేదు. దేవునికి స్తోత్రం. జనం ఎవరు? లోకమంతా ఆయనదే. ఏమన్నాడు? సర్వ ప్రపంచమంతా కూడా ఆయన సృష్టి. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులన్నీ యెహోవాయే. ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నాయా? చూడండి కీర్తన గ్రంథం, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు. 24వ కీర్తన గ్రంథం మొదటి వచ్చిన త్వరగా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసమును యెహోవాయే. భూమియు దాని సంపూర్ణతయు, భూమిలో ఉన్న సమస్తం అన్నమాట. భూమి దాని సంపూర్ణత మొత్తం టోటల్ భూమి అంతా కూడా ఆయనదే అర్థం. లోకము దాని నివాసులు యెహోవాయే. లోకమంతా దీనిలో ఉన్నటువంటి అన్ని లోకాలలో ఉన్నటువంటి నివాసులు అంటే నివసించే వాళ్ళందరూ ఆయన వాళ్ళే అని అర్థం. అర్థమైందా? లోకము దాని నివాసులు. లోకం మీద ఎంతో ఎలా ఉన్నాయి? పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జీవరాశులు, ప్రాణికోటి ఉంది, జలచరాలు, భూచరాలు, అవన్నీ నివాసాలు. అవునా కదా? నివాసాలు అంటే అవన్నీ నివసిస్తున్నాయి భూమి మీద, లోకంలో కదా. లోకాలు అంటున్నాడు అక్కడ. అర్థమైందా? భూమియు దాని సంపూర్ణ, లోకము దాని నివాసం. లోకం అంటే లోకాలంటే గమనించండి కదా, ప్రపంచాలన్న వరల్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆయనవే, దేవునివే. కాబట్టి వాళ్ళందరి కోసం మనం ప్రార్థించాలి. ఒక 100 మంది వస్తే వాళ్ళ కోసమే, 1,00,000 మంది వస్తే వాళ్ళ కోసమే నన్ను ప్రార్థన చేసేది కాదన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, దేవునిని కోరుకోవాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియులరా, దేవుని బిడ్డలారా, దేవుడు శాంతి విషయంలో అద్భుతం చేస్తే
నేను దేవుడిని స్తుతించాను ప్రభువా, ఇంత మర్మం ఉన్న ఒక శ్రమ ఆమెకు రక్షణ కలగటానికి, ఆమె మార్పు చెందటానికి దేవుడు ఒక అద్భుతం అలాంటి అనుమతించాడు, ఒక శ్రమను అనుమతించాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవునికి చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట. చెప్పండి ఎవరంట? హిజ్కియా మహారాజు చాలా మంచి రాజు, కానీ ఆయన మంచి పనులు చేశాడు, కానీ మంచివాడే, కానీ ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఏంటంటే క్యాన్సర్ అన్నట్టు, రాచపుండు అంట. వీపుని ఏమొచ్చిందంట? వీపున నడి మన తల దిగు భాగం వీపున రాచపుండు వచ్చింది. ఆ రాచపుండు దినదినం ఇక తినేస్తుంది, క్యాన్సర్ లాగా చంపేస్తుంది మనిషిని. అయితే దేవుడు అంట, ప్రేమ కలిగిన దేవుడు హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త గారిని పంపించాడంట. ఎవరు పంపించాడమ్మా? ఎవరు పంపించాడు? యెషయాను వెళ్ళి హిజ్కియా రాజుగారితో, ఎందుకంటే అతను యథార్థవంతుడుగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు కాబట్టి, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, అతని మరణాన్ని నేను ముందుగానే తెలియజేస్తున్నా, నువ్వు వెళ్ళి అతనికి చెప్పమన్నాడు. నువ్వు నీ సమయం అయిపోయింది, నాకు వాడు ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పేసి, ఈ జబ్బుతో నువ్వు చనిపోతావు అని చెప్పి చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పమన్నప్పుడు వెంటనే ఏం చేశాడు? రాజు యెషయా ప్రవక్త గారు చెప్పాడు దేవుని మాట. వెంటనే రాజుగారు ఇది దేవుని మాటని గ్రహించాడు. స్తోత్రం. యెషయాని దేవుని సేవకుడిని గుర్తించాడు. యెషయా నుంచి వచ్చే మాట దేవుని మాటని గుర్తించాడు. వెంటనే సాగిలపడ్డాడు దేవుని దగ్గర, మోకాళ్ళ మీద ఉండి దేవునికి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. స్తోత్రం. ఇప్పుడు ఏం చేశాడంట? కన్నీరు గార్చి మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈ గోడ ఎంత తెల్లగా ఉందో అంత నా హృదయం కూడా అలా తెల్లగా ఉందో అనుకున్నాను. నేను నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, నన్ను ఇంత తొందరగా తీసుకెళ్తావా అని దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకొని అడిగాడు. నన్ను బాగు చేయని కన్నీళ్లు పెట్టుకొని అడిగితే వెంటనే ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఏమైందంటే వెంటనే జవాబు వచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. యెషయా గ్రంథం అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. 3వ వచనం నుంచి చదువమ్మా. ముఖము గోడ తట్టు యెహోవా యథార్థ హృదయుడు. ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఏవేవో అవి ఎత్తి ప్రార్థన చేయాలి. నేను ఎలా నీ సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నాను ప్రభువా, నన్ను కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన చేశాడు. కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. దేంతో ప్రార్థన చేశాడు? కన్నీళ్ళు. కన్నీటి ప్రార్థనకు జవాబు పిల్లలు. కాబట్టి కన్నీటి ప్రార్థన. కన్నీరు ఎప్పుడు వస్తుంది చెప్పాలి? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? నీ బాధలైనా కానీ రావు. ఇప్పుడు నాకు ఇన్ని బాధలు ఉన్నాయి అనుకున్నారు, గుండెలు నిండా బాధలు ఉన్నాయి, నేను ఏడ్చి ప్రార్థన చేద్దామంటే రానేట్లేదు. దేవుడు స్తోత్రం. నేను అంటున్నా, అయ్యా నా కళ్ళలో నీళ్ళు కూడా అయిపోయింది, నా తలలో జలమేమో అంతా నా కళ్ళలో నా తలలో నీళ్లు లేవయ్యా, ఇక రావట్లేదు. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాల్లో కొన్నిసార్లు రావు. ఎంత ప్రార్థన చేయాలన్నదా, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతావు అప్పుడు నీకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. దేవునికి స్తోత్రం. నీవు నీ బాధలు కాదు, దేవుని ఆత్మ వశులమైనప్పుడు ఇతర ప్రజల యొక్క పాపాలు ఒప్పుకోవడానికి కూడా కన్నీళ్ళు వస్తాయి. నీ బాధలకే కోసం కాదు. కాబట్టి ఇర్మియా కూడా ఏంటంటే వీపింగ్ ప్రాఫిట్ అని, వీపింగ్ ప్రాఫిట్ ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. వెంటనే జవాబిచ్చాడు. హిజ్కియాని దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మన యేసయ్య ఎవరన్నా స్వస్థపరిచే, ఏ డాక్టర్ చేయలేని దాన్ని, క్యాన్సర్ అన్నమాట,
రాచకుండా అంటే క్యాన్సర్ ఒక్క నిమిషంలో బాగు చేశాడు మన ప్రభు. ఎప్పుడంటే నీ హృదయపూర్వకమైన ప్రార్థన, మారు మనసు పొందిన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఆయన కన్నీటితో ప్రార్థించినప్పుడు తప్పకుండా జవాబు పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హిజ్కియాని బాగు చేశాడు దేవుడు. మరలా 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తానని చెప్పాడు. ఎంత శక్తివంతుడైన దేవుడు. ఆయుష్ అంతా ఆయన దయ, ఆరోగ్యం అంతా ఆయన, నీ ఆహారం అంతా, ఈ లోకంలో జీవించడం అంతా దేవుని యొక్క ఆయన దయ. నీ గొప్పతనం కాదు, నీ జ్ఞానం కాదు, నీ బలం కాదు, నీ ధనం కాదు, నీకున్న బలగం కాదు కదా, కేవలం ఆయన దయ అని అర్థం. దేవునికి స్తోత్రం. అవును ప్రియరా, చివరి దినాలలో మనం జాగ్రత్తగా ఇజ్రాయెల్ ప్రజలు పెద్దలు వచ్చారు ఇర్మియా గారి దగ్గరికి వచ్చి ఏడ్చి ప్రార్థించే ప్రవక్త ఆయన ప్రార్థిస్తే ఒక క్షణంలో జవాబు చెప్తాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను నా ప్రభు, నేను హెచ్చించుకోవట్లా, నాకు ఆయన ఇష్టమైతే వెంటనే మాట్లాడతాడు. ఒక్క సెకండ్లో మాట్లాడు, వితిన్ నిమిషాల్లో మాట్లాడు. ఒక్కోసారి నేను ఒక అమ్మాయి ప్రార్థించమంటే ప్రార్థించాను, ఏం జవాబు రాదు. ఏందన్నా ఏమన్నా మాట్లాడాడు ప్రభు? ఏం రాలేదమ్మా, ఏం రాలేదు. అట్లా 3-4 రోజులు చేశాను. చేసినప్పుడు ఒకటి బయలుపరిచాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మంచిది. అలాగనే ప్రియులరా, ఈయన ఇర్మియా గారు ప్రార్థిస్తే వితిన్ సెకండ్స్లో దేవుడు జవాబు ఇస్తాడు. కానీ ఆ రోజు అసలు మాట్లాడలేదండి. వింటున్నారా? నెక్స్ట్ డే మరలా మరుసటి రోజు కూర్చున్నారు వాళ్ళు. ఈయన కూర్చున్నాడు, మరలా ప్రభుని అడుగుతున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు, యెహోవాని. అయినా రెస్పాన్సిబిలిటీ లేదు. మరలా మాట్లాడలేదు. 3వ రోజు మాట్లాడలేదు, 4వ రోజు మాట్లాడలేదు, 5వ రోజు మాట్లాడలేదు, 6వ రోజు మాట్లాడలేదు, 7వ రోజు మాట్లాడలేదు, 8వ రోజు మాట్లాడలేదు, 9వ రోజు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో ఆయన ఒక్కోసారి అలాగా వీళ్ళ మీద కోపంతో, ఇజ్రాయెల్ ప్రజల మీద కోపంతో ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఒక్కోసారి మనతో మాట్లాడాడు దేవుడు. నీ ప్రార్థన త్వరగా వెంటనే నువ్వు జవాబు ఇవ్వడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కురింగిపోతాం, ఇంతేలే చెప్పేసి వెళ్ళిపోతాం, ఆయన చూసుకుంటాడు వెళ్ళిపోతాం. కాదు, సహనంతో కనిపెట్టుకోవాలి. గంటల తరబడి ప్రభు దగ్గర ఏం చేయాలంట? సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. ప్రార్థించి ప్రభువా ఒక దినాన ఓపికతో కనిపెట్టుకోవడం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా దగ్గరికి మా స్నేహితులందరూ, ఆర్టీసీ స్నేహితులందరూ వచ్చారు. ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను. ఇక నా దగ్గరికి ఒక 10 మంది వచ్చారు అడవుడుగా. వచ్చి అన్నా నువ్వు చేసేది మంచిది కాదన్నా, ఆ జీతం లేకుండా నువ్వు ఎలా చేస్తావు, ఎలా ఏమైపోతావు అని వాళ్ళు బాధను వ్యక్తపరిచారు. స్తోత్రం చెప్పండి. బాధను వ్యక్తపరిస్తే నేను అన్నాను, మీరు బాధకు కర్తలా, నన్ను ముందుకు ప్రోత్సహించే కర్తలా? నేను కూడా అన్నాను అని. మీరు బాధకే నన్ను బాధ పెట్టడానికి, నన్ను వెనక్కి అడుగు వేయించడానికి తీసుకొచ్చారు అనుకో, నాకు అర్థమవుంది. అయితే కూర్చోండి, మీరు అందరూ మందిరంలోనే ఉన్నాను. వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాచర్ల మందిరం. ఇప్పుడు మా అన్నయ్య చూస్తున్నాడు, అది దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు. నేను పడిపోయిన దాన్ని రీబిల్డ్ చేయించాను. దాన్ని ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు ఆ పరిచయం ఇచ్చాడు దేవుడు. నాకు అడ్డు తలిగాడు మా అన్నయ్య ఒకడు, వాడికి ఇచ్చేసి నేను పక్కకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే దేవుడు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళిరా అంటాడు. నేను వెళ్ళలేనయ్యా, వాళ్ళతో బాధపడలేను. వాళ్ళిద్దరితో దేవుని మాట ఏది వెనకనే నేను శాపం చూస్తున్నాయి నాకున్న కోపంతో. దేవునికి స్తోత్రం. ఆ మందిరంలోనే ఉన్నాను, ఒక్కడిని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మధ్యాహ్నం 3 గంటలప్పుడు వీళ్ళు వచ్చారు, కూర్చున్నారు. నేను అన్నాను, కాబట్టి మీరు నేనంటే ఎంతో బాధ ఉంది మీకు, ఉద్యోగం మానేసినందువల్ల. మీరు కూర్చొని ప్రార్థన చేయండి దేవునికి. ఆయన ఏం చెప్తాడో మీరు నాకు చెప్పండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆయన ఏమంటాడో మనం విందాం. స్తోత్రం. ఇది పెంతుకొస్తాను, మేము పెంతుకొస్తాను కాదే ఎప్పుడేమా వాళ్ళదేనా అంటారు మనోళ్ళు వేరే సంఘాలు. ప్రియులారా గమనించండి, అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ. ఒక అర్ధగంట అందరూ చేశారు, ఒక గంట చేశారు, తలా ఒక 5 నిమిషాలు చేశారు, 10 నిమిషాలు. నేను అన్నాను, ప్రభు మీతో ఎవరు మాట్లాడా అన్నాను. ఏం మాట్లాడలేదు.
ఏం చూపించలేదా? మీరు నన్ను నా గురించి అడిగారు కదా, ఏం చూపించలేదు. అయితే ఇప్పుడు మౌనంగా కూర్చోండి, నేను చేస్తుంటాను ప్రార్థన, మీరు మౌనంగా కూర్చోండి, ప్రభు మీతో మాట్లాడతారు నా గురించి అన్నాను. స్తోత్రం. అన్న తర్వాత నేను ఒక 20 నిమిషాలు ప్రార్థన చేశాను. ప్రభు, ఈ పిల్లలు నన్ను మరి నా మీద అభిమానంతో, ప్రేమతో, నేను మరి ఏమైపోతానన్న బాధతో వచ్చి నన్ను ఇలా మాట్లాడుతున్నారు, కించిపరిచి మాట్లాడుతున్నారు. నువ్వు రమ్మంటే నేను వచ్చాను, వీళ్ళతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి దేవుడి దగ్గర విజ్ఞాపన చేశాను. ఒక 20 నిమిషాలు చేసిన వెంటనే వీళ్ళ దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. 10 మందిలో ఒక్కరితోనే మాట్లాడాడు, అందరితో మాట్లాడలేదు. మాట అందరికి ఇష్టం కావద్దు. దేవుడు మాట్లాడాలన్నా ఆయనకి ఇష్టం కావాలి. నేను ఇష్టం లేకపోతే మాట్లాడు. నీ ఆలోచన, నీ తలంపు, నీ క్రియలు, ఒకరోజు భక్తి చేసి 4 రోజులు ఎన్నికపోవటం ఇవన్నీ చూస్తే మాట్లాడు దేవుడు. నిజం కదా, కరెక్ట్, పర్ఫెక్ట్గా ఉండు దేవుని దగ్గర. రోజు ప్రార్థన చేయి, రోజు భక్తి చేయి. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, సంతోషం వచ్చిన భక్తి చేయి. భక్తి వేసేని విడిచిపెట్టున్నావు, ప్రార్థన విడిచిపెట్టున్నావు. మాట్లాడుతున్నావు ఒక్కతనితో మాట్లాడాడు. 10 మందిలో ఒక అతనితో మాట్లాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నీ కన్ను తెరిచి ఆమె చదువు, ఎవరితో నన్ను మీతో మాట్లాడా దేవుడు అని. ఎవరు నాతో మాట్లాడు. అడే ఆ దర్శనం చూసిన అతను నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నాడు. నాకు అందరూ వాళ్ళు 10 మందిలో 9 మంది చెప్పిన తర్వాత 10వాడు వీడు అన్నాడు, నాకు కనిపించింది అన్నాడు. వాడికి అసలు భక్తే తెలియదు. స్తోత్రం చెప్పండి. సరిగా దేవుడు అంటే పెద్దగా ప్రార్థన జీవితం లేదు. కానీ ఆ రోజు అంటున్నాడు, అన్నా ఐజీ అన్న, నీ గురించి దేవుడు ఒక స్క్రీన్ మీద చూపించినట్టు చూపెడుతున్నాడు. నాకు క్లియర్గా నాకు కనపడతా ఉంది, కళ్ళు మూసుకుని ఉన్నాను, అంతా కనిపిస్తుందన్నా అన్నాడు. స్తోత్రం. అబ్బబ్బబ్బ, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడన్నా. ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, సేవకులందరినీ చుట్టూరు ఉన్నారు చాలామంది. దేవదూతలు నీ కుర్చీ మీద కూర్చోబెట్టి ఆ వైపు ఒకరు ఈ వైపు ఒకరు ఉన్నారన్న. స్తోత్రం. ఆ నెలకి నా గుండెలు పగిలిపోయాయి. ప్రభువా నీకు స్తోత్రం. మళ్ళీ చిన్న ప్రార్థన చేసి, అది ఐజీ యొక్క స్థితిగతి రాబోయేది. దేవుడు నన్ను అలాగా వాడుకుంటాడు, దేవుడు అలాగా ఎన్నుకున్నాడు, నన్ను రమ్మన్నాడు కాబట్టి వచ్చాను. నా సొంతకు రాలేదు. కష్టమైన, నష్టమైన, కరువైన, కట్టమైన ఆయన కోసం జీవిస్తానని చెప్పేసి నేను వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. సహనంతో కనిపెట్టుకోవాలి. వాళ్ళు అందరూ కలిసి గంట ప్రార్థన చేశారు, వాళ్ళతో మాట్లాడలా. ఎప్పుడైతే ఓపికతో, సహనంతో కనిపెట్టుకొని ప్రభువా నాతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ కనులు తెరవయ్యాలని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఒక్కరికి కనులు తెరిచి నేనేమవుతానో వాళ్ళకి బయలుపరిచాడు. వాళ్ళు సంతోషంగా నా గురించి సాక్ష్యం ఇచ్చారు. అలానే ప్రియబిడ్డ, ప్రార్థన చేస్తాం, ఆయన మాట్లాడేంత వరకు నీకు ఓపిక రానే. స్తోత్రం చెప్పాలి. ఓపిక రాదు, నువ్వు టైం చాలదు నీకు. సాధనతో కనిపెట్టుకొని ఆయన మాట్లాడేంత వరకు, ఆయన విజన్ ఇచ్చేంత వరకు, ఆయన నీతో చెప్పేంత వరకు నీవు కూర్చోలేవు. నీకు అలాంటి పనులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సాధనతో ఎలా కనిపెట్టుకోవాలన్నాడు యాకోబు పత్రికలో. వ్యవసాయదారుడు తొలకరి వర్షం కోసం, కడవరి వర్షం కోసం ఎలాగ ఓపికతో కనిపెట్టుకుంటాడో, అలాగ మనం కూడా దేవుని దగ్గర ఆయన మాట్లాడేంత వరకు కనిపెట్టుకోవాలి. ఆయన మాటలు జీవాన్ని ఇస్తాయి, ఆయన మాటలు మనం స్వస్థపరుస్తాయి, ఆయన మాటలు మన బ్రతుకులు మార్చివేస్తాయి, ఆయన మాటలు మనకి శక్తినిస్తాయి, బ్రతుకునిస్తాయి. శారీరకంగా చచ్చిపోయి ఆత్మీయంగా బ్రతకడానికి సాధనాలు అవుతాయి దేవుని మాట. శరీరం అంతా చచ్చిపోద్ది, ఆత్మ అంతా బ్రతుకుతూ ఉంటుంది దేవుని మాటల ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలా కాచుకుంటాడు వ్యవసాయదారుడు? విత్తనాలు పొలము దున్ని విత్తనాలు వేసి నీటి ఎలా కాచుకుంటాడు? ఎంతో ఓపికతో కనిపెట్టుకుంటాడా లేదా వ్యవసాయదారుడు? చదువుని యాకోబు పత్రిక 5. మనం కూడా అంట ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలట. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకుంటాడు పొలాన్ని.
దాని కొరకు కనిపెట్టుకును కదా కదా. ఫలం కోసం అంట ఓపికతో కాచుకుంటాడంట పొలాన్ని. కాబట్టి కూడా ఎంతో ఉదయం పోయి సాయంత్రం వరకు మీరు పొలంలోనే ఉంటారు. ఎందుకోసం? భూఫలం కోసం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకటి ఓపికతో కాచుకోవాలి. మనం కూడా ఓపికతో కాచుకోవటం అంటే కాపాడుకోవాలి. మన మానవ ప్రాణాలు, మన దేహాన్ని కాపాడుకోవాలి, మన మనస్సును కాపాడుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన చూపును కాపాడుకోవాలి, మన తలంపును కాపాడుకోవాలి, మన క్రియలను కాపాడుకోవాలి. ఎందుకు? ఫలం కోసం. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఫలం ఆయన దీవించడానికి నువ్వు అలాగా జాగ్రత్తగా నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాచుకోవటం అంటే నోటిని కాచుకోవాలి, చూపును కాచుకోవాలి, కనులను కాచుకోవాలి. కనులు కాచుకుంటే ఆయన దానిలో మలినం లేకుండా ఆయన చూసే బాధ్యత ఇస్తాడు. నోటిని కాచుకుంటే ఆ చక్కగా పాడటానికి చెప్పడానికి అధికారం ఇస్తాడు కదా. హృదయాన్ని కాచుకుంటే ఇంకా ఇట్లాగా మన ప్రతి దాన్ని కూడా కాపాడుకుంటే ఆయనే మనలో జీవిస్తాడు. స్తోత్రం. ఆయనతో మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, వ్యవసాయకుడు ఎలాగా కాచుకుంటాడో ఓపికతో కనిపెట్టుకుంటాడు. మనం కూడా అలాగా దేవుని కొరకు, ఆయన స్వరం కొరకు, ఆయన మాట కొరకు అంతగా ఓపికకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని స్థానంతో కనిపెట్టుకోవాలి. స్తోత్రం. మరొక వచనం అక్కడే చదువున్నాము. ప్రభురాక సమీపించినది కనుక మీరును ఓపిక. ప్రభురాక సమీపించినది కనుక ఇదిగో సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, అంజూరము చిగురించింది. 1948లో 14th మే 14th ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అంతకుముందు దేశమే లేదు. వాడు దేవుని శిక్షకు పాత్రమై దేశం అంతా కూడా నాశనం చేయబడింది. దేవుని మహాకృప చేత మరలా దేవుడు మరలా మిమ్మల్ని తీసుకొస్తాను, రాజ్యం ఇస్తాను అని చెప్పినట్లుగా మరలా వాళ్ళకు 1948లో రాజ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు ప్రపంచ దేశాలకు మణిమకుటంగా మార్చబడింది. అందరూ ఇజ్రాయెల్ దేశం వైపు చూస్తున్నారు. ఆ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెంది చిన్న దేశమే అంతగా దేవుడు ప్రపంచానికి మణిమకుటంగా చేశాడు. అందరూ దాని వైపు చూస్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం చిగురించుడు చూడగానే, ఇజ్రాయెల్ దేశం చిగురించుడు మీరు చూడగలనే అంటాడు. చదవండి ఆ మాటలు. మత్తయి సువార్త, నేను ముగిస్తున్నాను. 2:50. ఇశ్రాయేలు దేశం అంజూరము చిగురించుడు చూడగలనే అంటాడు. అంజూరం అంటే ఇజ్రాయెల్ దేశం అని అర్థం. ఒక్క నిమిషం నేను ఇస్తున్నాను. 32 వచ్చు. 24వ అధ్యాయం 32 వచ్చు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇక సమీపంగా ఉన్నదని మీరు తెలియదు. ఆ ప్రకారం ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపములనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపుదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమో గతింపు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందున్న దూతలైనను కుమారుడైన ఎరుగురు. నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొంచు పెళ్లికిచ్చుచుండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి అలాగనే మనుష్య కుమారుని రాకడా ఉండను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సడన్గా వస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మన పోకడా మనకు తెలియదు, ఆయన రాకడా తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు ప్రభు మనకు దొరికాడు కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొంది కదా బల్లా తీసుకుంటూ ప్రభువులో నమ్మకంగా కొనసాగితే నీవే ఆయనకు ఒక దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. ఆ రాకడలో ఎత్తబడతావు. కాబట్టి నీవు కూడా
వ్యవసాయదారుడు ఎలాగా కనిపెట్టుకుని ఉంటాడో నీవు కూడా ఫలం వచ్చేంత వరకు, ఆయన వచ్చేంత వరకు, నువ్వు ఎత్తపడేంత వరకు నిన్ను జాగ్రత్తగా నీ స్థితిని కాపాడుకుంటూ, నీ ప్రవర్తన కాపాడుకుంటూ, నిన్ను నీవు కాపాడుకుంటూ, నీ ఆత్మదీపాన్ని వెలిగించుకొని సిద్ధపడి రెడీగా ఉంటే సడన్గా ఈవెంట్ వస్తుంది, వెంటనే నీవు ఎత్తపడతావు, ప్రభు రాజ్యానికి చేరుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అలాగా మనం సహనంతో ఓపికతో కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఓపికతో కనిపెట్టుకోవాలి. మనం కాచుకోవాలి. ఒకటి, రెండో సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు మాట్లాడేంత వరకు నీవు కూడా ప్రార్థనలో ఓపిక కలిగి ఉండాలి. తప్పకుండా మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడా, మాట్లాడిన దేవుడా? చెప్పాల్సి, మన దేవుడు మాట్లాడే దేవుడా, మాట్లాడిన మొగరాయా? కదా. స్తోత్రం. మాట్లాడే దేవుడు కాబట్టి మనమే సహనంతో దేవుని దగ్గర కూర్చోవాలి. ప్రభువా, నా విషయం ఏందని అడుగు. మాట్లాడే దేవుడు అమ్మా, నిన్ను స్వస్థపరుస్తానని చెప్తాడు, నీ బాధలు తొలగిస్తానని చెప్తాడు, నీకు కావాల్సిన ఇస్తానని చెప్తాడు. ఆయన మాట్లాడతాడు. మాట్లాడితే నీకు జీవం, బలం, జ్ఞానం, ఆరోగ్యం అన్నీ దొరుకుతాయి. ఆయన మాట కోసం వేచి ఉండి ఆయన మాట్లాడే రీతిగా నీవు జీవించి పిల్లరా ప్రార్థన చేసినప్పుడు నీతో మాట్లాడతాడు, స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు. మరొక మాట అక్కడే ఉంది, చూద్దామా? రాకడ కోసం మనం కూడా అలా ఓపికతో కనిపెట్టుకొని ఉండి మీ హృదయములను స్థిరపరచుకునుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందుకుంటున్నట్లు పొందకుండు నిమిత్తం ఒకరి మీద ఒకరు సనగపడి. అది స్తోత్రం. ఎలాగ సిద్ధపడాలంటే, ఓపిక కలిగి ఉండాలంటే మీ హృదయాలను సిద్ధపరచుకోవాలంట. అయితే ఒకరి మీద ఒకడు సనుగుకోకూడదంట. స్తోత్రం. సనగకుండా ఉంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. ఒకరి మీద ఒకరు సనుగపొడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటనే నువ్వు సనుగుతావంటే జాగ్రత్త, దేవుడు వింటా ఉన్నాడు. న్యాయాధిపతి సనగమాకు. నిజమైన వార్తను ఆవిడ గురించి నీకు తెలిసిన, నా గురించి నీకు తెలిసిన సనగమాకండి. వాళ్ళ తీర్పు వాళ్ళే తీర్పు తీర్చబడు. దేవుడే తీరుస్తాడు, దేవుడే శిక్షిస్తాడు. నీకేం పని వాళ్ళ గురించి సనగటం? కాబట్టి సనగు. దేవుని స్తోత్రం. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను, వారి ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోనుడి. దేవునికి స్తోత్రం. గత జీవితంలో, గత దినాలలో ప్రభు కోసం జీవించిన ప్రవక్తలందరినీ చంపేశారు. ఎక్కువ మందిని చంపేశారు రాజు. వాళ్ళని మనం మాదిరి తీసుకోవాలంట శ్రమలు వచ్చినప్పుడు. రెండవది ఏమంటున్నాడంటే శ్రమానుభవం. వాళ్ళు అనుభవించిన శ్రమను కూడా ఓపికను వాళ్ళ యొక్క ఆ శ్రమలలో వాళ్ళు పడిన ఓపిక, ఎంత ఓపిక పడ్డారు, ఎంత ఓర్చుకున్నారు దేవుని కొరకు. వాళ్ళు శ్రమను అనుభవిస్తుంటే అంతమంది చెప్పాను కదా నిన్న. ఏం పోసారంట? తారబోసి సేవకులు ఏం చేశారంట? వెళ్ళదా? నిన్న ఆదివారం చెప్పారు కదా. ఏం చేశారు? సేవకుల మీద తారబోసి అగ్గి పెట్టారంట. కాలుతున్న దీపం, ఆ లైట్లో అప్పుడు లైట్లు లేవు, వీళ్ళే దీపాల్లాగా వెలుగుతున్నారు. కాలి 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 ఎంత ప్రాణం ఉండగానే. స్తోత్రం. ఎంత శ్రమ అనుభవించారు ప్రభు కోసం. ప్రభు నాకు అనిపిస్తుంది, ఎన్ని బాధలు అనుభవించారు సేవకులు. వాళ్ళందరూ అనుభవిస్తే ఇప్పుడు సంఘం నెమ్మదిగా ఉంది. ఇప్పటి వరకు ఇప్పుడు అంత్యక్రీస్తు వస్తున్నాడు, క్రీస్తు విరోధి వస్తున్నాడు, వాడి పరిపాలన రాబోతుంది. మనందరం శ్రమను పాలవుతాం. మనందరం అలానే బాధిస్తాడు, అలానే చంపుతాడు. దేవుని స్తోత్రం. ఇప్పటికే యేసయ్య కోసం చనిపోయిన వాళ్ళు ఎంతోమంది. 2000 సేవకులు ఉన్నారు, 2000 మందిరాలు కూల్చారు, 2000 మంది సేవకులు చెప్పారు. ఇక తెలిసినవి అవి కౌంటింగ్కి వచ్చింది, రానివి ఎంత ఉన్నాయో. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త కలిగి మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం ప్రభు రాకడ కోసం. ఒకళ్ళ మీద సనుకోకుండా, కొనుక్కోకుండా, కొట్లాడకుండా, తిట్లాడుకోకుండా, వాళ్ళట్లా ఇట్లెట్లా, వాళ్ళది ఇదని
మనము ద్వేషించుకోకుండా జాగ్రత్తగా ప్రేమ కలిగి ఉందాం. మన సేవకులని మాదిరి తీసుకుందాం. మనం కూడా శ్రమలో వాళ్ళు ఎంత ఓపిక పెట్టారు, వాళ్ళనంటే మనం మాదిరి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ యొక్క ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ప్రభు కోసం జీవించడానికి తీర్మానం చేసుకున్నాం, చనిపోవడానికని తీర్మానం చేసుకున్నాం. అవును, శ్రమలు అనుమతిస్తా ఉన్నానని చెప్పాడు. మీకు చెప్పానా, విన్నారా? 2 ఆడపిల్లలను బట్టలిప్పు తీసి నడి రోజులు వాళ్ళు బాధించి నడి రోడ్లో కాలుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాడి కోసం నేను ప్రార్థన చేశాను, పైనోడి కోసం. ప్రభా, వాళ్ళు రానిమాకయ్యా, నీ పిల్లలు చంపుతున్నారు, నీ సేవకులు చంపుతున్నారు, రానిమాకని ప్రార్థిస్తే వాడే వస్తున్నాడని చెప్పాడు. రావటమే కాదు, ఇలాగా అందరినీ చంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నడి రోడ్డులో కాల్చబోతున్నాడు బట్టలు ఇప్పదీసి. 2 చోట్ల జరుగుతున్నాడు చూపించి. అలాంటి శ్రమలకు దేవుడే అనుమతిస్తున్నాడు మన భారత క్రైస్తవ సంఘాన్ని. ఎందుకంటే మదించింది సంఘం, దేవునికి లోబట్టిన వేషధారణగా ఉంది సంఘం, నటిస్తూ ఉంది. సేవకులేమో ధనాపేక్ష పరులై డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నారు. క్రీస్తును ప్రకటించడం ఏమో కానీ ధనార్జనే ధ్యేయం, వ్యాపారంగా మార్చేసే సేవ, దేవునికి భయపడిన సేవ, ఏదో జ్ఞానయుక్తంగా చేస్తున్న సేవ, భక్తితో చేయట్లేదు సేవ. కాబట్టి దేవుని 60-70 సంవత్సరాలు కాపాడాడు క్రైస్తవ సంఘానికి శ్రమ రాకుండా. ఇక నుంచి అనుమతిస్తున్నాడు క్రైస్తవ సంఘానికి, భారత క్రైస్తవ సంఘానికి శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. సహనం కలిగి ప్రార్థించి ప్రభు మాట కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు రాకడ మనకు నెమ్మదిస్తుంది. శ్రమలైన ప్రభు మాట మనం బ్రతికిస్తుంది. సహనంతో ప్రభు సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకుని ఉంటే దేవునికి స్తోత్రం. 11 వచనం, సహించిన వారు ధన్యులను కూర్చున్నాము కదా, సహించిన వారు ధన్యులను కూర్చున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును కూర్చి వింటిని కదా. సహనం అంటే మనం భక్తులందరిలో కల్లా యోబు భక్తుని చూస్తే సరిపోద్దంట. యోబు గారి యొక్క సహనాన్ని మీరు వింటిని కదా, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంత సహనం కదా యోబు, ఎంత సహనం. ఎన్ని సంవత్సరాలు సహించాడో తెలియదు. దేవుని ఎందుకు భయభక్తులు కదా, చెడుతలను విడిచినవాడు కదా. ఎంత అన్ని ఆధిక్యతలు ఉన్నాయి. దేవుడే యోబును పొగిడాడు, కానీ శ్రమకు అప్పచెప్పాడు, పరీక్షకు అప్పచెప్పాడు ప్రియులరా. అయినా యోబు ఏం చేశాడు? యెహోవా ఇచ్చును, పిల్లలందరూ చనిపోయినా యెహోవా ఇచ్చును, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అని దేవుడిని స్తుతించాడు. అబ్బా, ఆ మాట నోటి వెంట రావడం అంటే ఆయనలో దేవుని ఎడల ఎంత భక్తి ఉందో, ఎంత సహనం ఉందో, ఎంత ఓర్పు ఉందో మనకు ఆ శ్రమలో మనకు అర్థమవుతుంది. మనం కూడా అలానే శ్రమలలో సహనం కలిగి, ఓపిక కలిగి, ఓర్పు కలిగి జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఓర్చుకున్నాడు, దేవునికి స్తోత్రం. ఎంత సహించాడు యోబు పిల్లలు, ఎంత సహించాడు. ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ పోయారు. మరలా సాతానుడు ప్లాన్ వేశాడు. ఇతని శరీరం బాగుంది కదా, శరీరాన్ని నాకు అప్పచెప్పు అన్నాడు. వెళ్ళమన్నాడు దేవుడు. శరీరాన్ని సాతానుకు అప్పచెప్తే శరీరం ఏమైపోయిందంటే అరికాలం అందుకుని నడినెత్తి వరకు భయంకరమైన కురుపులు, భయంకరమైన జిల. ఆ జిల తట్టుకోలేక మనిషి తెల్లని వాడు నల్లగా మారిపోయాడు. పెంకులు తీసుకొని గోక్కుంటూ ఉన్నాడు, బూడిద చల్లుకుంటున్నాడు. అయ్యో, ఎంత శ్రమ, ఎంత సహించాడు. అంత శ్రమను కూడా యోబు ఓర్చుకున్నాడు. ఎంతో సహనంతో ఓర్చుకున్నాడు, సహనాన్ని చూపించాడు. దేవుని మీద ఒక్క మాట కూడా మాట్లాడిన వాడు కాదు ప్రియులరా. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? రెట్టింపు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. స్తోత్రం. యోబు సహనాన్ని పరీక్షించి యోబును విజయుడుగా చేసి ఏం చేశాడు? పిల్లరా, రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించిన. అలానే దేవుని పిల్లలరా, మనం కూడా ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండాలి, రాకడ కోసం కనిపెట్టుకుని ఉండాలి, శ్రమలలో సహనం కలిగి, ఓపిక కలిగి, సహనం కలిగి కనిపెట్టుకుని ఉండాలి. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాట, ఇన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ చిత్తమే ఈ లోపల జరుగుతుంది ప్రభు, జరగాలని కోరుకుంటున్నాడు మనిషి. మా ఇష్టం ఏది నెరవేరదు, కానీ అయితే మనం ఏం చేయాలంట? నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆయన నీ ప్రార్థన వినాలంటే నువ్వేం చేయాలంట? ఆ సహనముతో ఆయన కదా వాక్కు కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు, నేను బ్రతుకుతాను. ఎన్నో పాటలు కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడితే మనం జీవిస్తాం, బ్రతుకుతాం, చెల్లిస్తాం, ఉనికి కలిగి ఉంటాం, వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి సహనంతో కనిపెట్టుకొని ఉన్నాం. ప్రభుత్వం అలాంటి వారిగా తీర్చిదిద్దునుగాక, ప్రార్థన ఆలకించునుగాక. దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. చిత్తం చేతులైతే ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దీవించునుగాక.